వివర్స్ మీ అందరికీ కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలను నాతో మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్, ఈ సేవా కార్యక్రమాలన్నీ మీరు కొనసాగించడం మేము చూస్తూ ఉన్నాం, ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారని మాతో మాట్లాడడం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా దగ్గర ధనముండి కాదు, కానీ నా దగ్గర అన్ని వనరులు అందుబాటులో ఉంది, కానీ నేను మరి చర్చిలో ఉన్న టీం అంతా కూడా సేవా కార్యక్రమాలు చేయట్లేదు. కానీ ఈరోజు ఈ విధంగా మరి పేదవాళ్ళకు రైస్ పంచే విషయం కానీ, దుస్తుల పంపిణీ కార్యక్రమం కానీ, ఆహార పంపిణీ కార్యక్రమం కానీ, మరి ఎవరైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కు మేము చేయగలిగినటువంటి సహాయాన్ని చేయడం కానీ, లేకపోతే శ్రమల్లో ఉన్న వారికి తోడుగా ఉండి నడవడం కానీ, వీటన్నిటి వెనక ఒక విషాదకరమైనటువంటి భయంకరమైన పరిస్థితి దాగి ఉంది. ఒకప్పుడు నా జీవితంలో, నా చిన్ననాటి రోజుల్లో నేను కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేని స్థితిలో ఎంతగానో నేను బాధపడ్డాను. ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే బాగుండేది, ఒక గ్లాస్ మజ్జిగిస్తే బాగుండేది, అవి తాగి మరి ఆకలి బాధ నుండి మనం రక్షించుకోవాలని ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు, పస్తులు పడుకున్న సందర్భాలు కూడా నాకు తెలిసి ప్రియమైన వాళ్ళరా. అందుకే ఒకప్పుడు నేను 7 కిలోమీటర్లు మరి 10th చదివే రోజులలో వరంగల్ జిల్లాలో మరి మల్లూరు గ్రామం నుండి మంగపేట హై స్కూల్ వరకు ఖాళీ నడకలో నడిచి వెళ్ళేవాడిని. విద్యార్థులందరూ కూడా మధ్యాహ్నం బాక్స్లో వారు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటే నేను మరి ఎక్కడో మూలకు ఉన్నటువంటి చెట్టు కింద ఉన్న పంపు దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని కొన్ని మంచినీళ్ళు తాగి ఈ విద్యార్థులందరూ భోంచేసేదాకా అక్కడ అరుగు మీద కూర్చొని మళ్ళీ నేను క్లాస్లోకి వచ్చేటువంటి పరిస్థితి ప్రియమైన వాళ్ళ ఆకలి బాధ నాకు తెలుసు. అందుకే ఈరోజు నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. వారికి వచ్చినటువంటి, వారికి ఉపయోగం లేని వారు వాడుకొని ఆ స్టోర్ రైస్ అన్నింటినీ గ్యాదర్ చేస్తూ ఉన్నాను. మరి యానాదుల విషయంలోనైతేమి, మరి ఆహారం కొరత కలిగినటువంటి కుటుంబాలకైతేనేమి మరి కొన్ని కేజీల బియ్యాన్ని వారికి మేము సప్లై చేయగలుగుతూ ఉన్నాం. నా దగ్గర డబ్బుండి మరి నేను ఈ పనులన్నీ చేయట్లేదు, కానీ నేను అనుభవించిన దానిలో నుండి, నేను నేర్చుకున్న పరిస్థితుల నుండి నాలాగా ఎవరు ఆకలితో అలమటించకూడదని, బట్టలు లేక బాధపడకూడదని నా స్నేహితులందరికీ వారి పిల్లలకు టైట్ అయినటువంటి బట్టలు, మరి నా స్నేహితులకు టైట్ అయినటువంటి షర్ట్లు, వీటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర నుండి గ్యాదర్ చేసి ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి వాటిని చేరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ వీడియో ద్వారా మరి ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి మరి టైట్ అయిపోయినటువంటి దుస్తులు ఇచ్చేవారైనా మరి స్టోర్ రైస్ మరి నాకు పంచండి బ్రదర్, చాలా మంది ఆకలితో ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం, మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారు, మా వైపు నుండి మాకు వచ్చే రైస్ అన్ని మరి మీ దగ్గరికి పంపిస్తామని మరి నాకు ఎంతగానో వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యూవర్స్ ఉన్నారు చాలా మంది. బ్రదర్, మీ అందరికీ కూడా మరి నా తరపున, కుటుంబం తరపున, సేవ చేస్తున్న వీళ్ళందరి తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రదర్, ఈ పనులన్నీ కూడా ఆహారాన్ని పంచే విషయం, మరి వృద్ధులకు శారీస్ పంచే విషయం, మరి ఇంకా పేద విద్యార్థులకు మా వైపు నుండి సహాయం అందించేటువంటి పరిస్థితి, కానీ మరి వివిధ గిరిజన ప్రాంతాలలో మరి వెళ్ళి చదువు విషయం గురించి, అసలు వయోజన విద్య గురించి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, భూణ హత్యల గురించి, చెట్ల పెంపకం గురించి, ఇంకా సమాజంలో మేము చేయగలిగిన పనులు మరి మా టీం అంతా చేస్తూ ఉన్నాం. దీనంతటికీ గల కారణం ఏంటంటే వీడియో చూస్తున్న మీరంటే అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేము మోరల్గా కష్టపడి పని మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈ రైస్ ఇచ్చే వాళ్ళు వేరే ఉన్నారు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఇంకా కొంతమంది సహాయాలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగడానికి గల ప్రథమమైన కారణం ఆ దేవుని మహాకృప. మరి మీలాంటి వారి అనేక మంది సహాయ సహకారాలు, మీరు వెనక చూస్తూ ఉన్నటువంటి ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ, అవన్నీ కూడా మరి మీ అందరి సహాయ సహకారాల వల్ల, తోడ్పాటు వల్ల ఇప్పటివరకు అనేక ప్రాంతాలలో సేవ చేయడానికి అవకాశం ఏర్పడింది. నా జీవితంలో నేను చిన్నప్పుడు అనుభవించిన ప్రతి బాధ నుండి మరి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. నాలాగా ఏ బిడ్డ ఆకలి చంపుకోవడానికి మంచినీళ్ళు తాకూడదని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగకుండా ఉండాలని, ఎవరు చెప్పులు ఇస్తే వేసుకుందామా, ఎవరు ఒక ముద్ద అన్నం పెడితే తిందామా, ఎవరు ప్రేమగా పలకరిస్తే బాగుంటుందా అని
ఆ ఆశతో ఎదురు చూసినటువంటి సందర్భాలు నా జీవితంలో నాకు తెలుసు. ఆకలితో రాత్రిపూట నిద్ర లేనటువంటి సందర్భాలను కూడా నేను అనుభవించాను. స్నేహితులారా, మీరు మా కోసం ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఒక చేతులు అందించండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరొకసారి చెప్తున్నాను, దేవుని మహాకృప వల్ల, మీ అందరి సహాయ సహకారాల వల్ల ముందుకు వెళ్తున్నాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగా.